నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఆగస్టు 5న ప్రారంభం కానున్న ది 100 2025 ఎడిషన్లో పాకిస్తాన్ ఆటగాళ్లకు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఈ లీగ్ డ్రాఫ్ట్లో ఒక్క పాకిస్తానీ ఆటగాడిని కూడా తీసుకోలేదు. గత కొంతకాలంగా పాక్ ఆటగాళ్ల నిలకడ లేమి ఇందుకు కారణమని తెలుస్తోంది. పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లకు సైతం 100 లీగ్లో నిరాశ తప్పలేదు. నసీం షా, ఇమాద్ వసీంతో పాటు సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ సైమ్ అయూబ్తో సహా మొత్తం 45 మంది పాకిస్తానీ ఆటగాళ్లు డ్రాఫ్ట్ కోసం తమ పేరును నమోదు చేసుకున్నారు. అయితే 8 ఫ్రాంచైజీలలో ఏ ఒక్కరూ కూడా వీరిని తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. అయితే 2024 సీజన్లో ది 100లో అత్యంత ఖరీదైన పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ నసీం షా 36.2 మిలియన్ల పీకేఆర్కు అతను ఎంపికయ్యాడు. ఇమాద్ వసీం, సైమ్ అయూబ్లు 23.5 మిలియన్లు, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, మొహమ్మద్ హస్సైన్లు 22.7 మిలియన్లకు ఈ లీగ్లో ఆడారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో సొంత గడ్డపై ఒక్క విజయం లేకుండా పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ లీగ్లో కూడా ఆ జట్టు ఆటగాళ్లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 31 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతోంది. లార్డ్స్, ది ఓవల్, ఎడ్జ్ బాస్టన్ వేదికలలో మ్యాచ్లు జరుగుతాయి. ఇక ఈ లీగ్లో ఇంగ్లాండ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ను ఎవ్వరూ కొనలేదు. ఆండర్సన్ను ఐపీఎల్లో కూడా ఏ జట్టు తీసుకోలేదు. టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడానికి సిద్ధమన్న ఈ ఇంగ్లాండ్ పేసర్కు నిరాశే మిగులుతుంది.